సార్ ఇది మల్టీపోర్ట్ వాల్. ఇది మల్టీపోర్ట్ వాల్. నంబర్ 1 ఫిల్టరేషన్ అంటే మన స్విమ్మింగ్ పూల్ నుంచి మన పంపింగ్ వస్తుంది, పంప్ నుంచి ఫిల్టరింగ్ పోతుంది, ఫిల్టర్ నుంచి వాటర్ రీసర్క్యులేట్ అయ్యి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఫిల్టర్ అయ్యే వాటర్ని ఆప్షన్ 1 ఫిల్టర్. మీరు ఒకవేళ స్విమ్మింగ్ పూల్ వాటర్ మొత్తం బయటికి తీసేయాలంటే ఈ బాల్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆఫ్ అయిపోయింది, ఇట్లా ఇది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని నంబర్ 4కి పెడితే నంబర్ 4 పెట్టిన తర్వాత ఈ ఒకటే బాల్ ఆన్ చేసుకోవాలి. ఇది మెయిన్ డ్రైన్. వాక్యూమ్ బాల్ ఆఫ్ చేసేయాలి, ఇది కూడా ఆఫ్ చేసేయాలి. ఓన్లీ మెయిన్ డ్రైన్ బాల్ ఆన్ చేసుకొని వేస్ట్కి పెట్టేయాలి. వేస్ట్కి పెట్టిన తర్వాత ఇది ఆన్ చేసుకుంటే వాటర్ మొత్తం బయటికి పోతుంది. ఇప్పుడు వాటర్ మొత్తం బయటికి పోతున్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఇది ఆపరేట్ చేయాలంటే కంపల్సరీ పంప్ ఆఫ్ చేయాలి. పంప్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇది క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ వాడుకోవాలి. మళ్ళీ ఇది ఎప్పుడైనా సరే ఇది ఇట్లే నొక్కాలి. ఇట్లా 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 ఏమి ఉండదు, ఇది ఇట్లా. సో ఇది ఆప్షన్ నెంబర్ 4. ఆప్షన్ నెంబర్ 6 ఏదంటే ఆపరేషన్స్ మొత్తం ఆఫ్ చేసుకోవాలి. మనకి ఏం ఉపయోగం లేదు, స్విమ్మింగ్ పూల్లో ఏమైనా మెయింటెనెన్స్ ఏమైనా ఉందంటే ఆప్షన్ 6లో పెట్టేయాలి. ఆప్షన్ 2 అంటే బ్యాక్ వాష్ అంటే మన ప్లంబింగ్ లైన్స్, స్విమ్మింగ్ పూల్ లోపట్లో ఉండే ప్లంబింగ్ లైన్స్, మళ్ళీ మన ఎక్విప్మెంట్ రూమ్లో ఉండే ప్లంబింగ్ లైన్స్లో డస్ట్ పార్టికల్స్ ఏమైతే ఉందో అవి మొత్తం బయటికి పంపించాలి. బ్యాక్ వాష్లో పెట్టినప్పుడు ఇది మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఇది వారంకి ఒక 2 టైమ్స్. సమ్మర్ టైంలో, మాన్సూన్లో 10 రోజుకి ఒకసారి, వింటర్లో యాజ్ పర్ యూసేజ్. ఇప్పుడు నేను బ్యాక్ వాష్లో పెట్టాను. వేస్ట్ వాటర్ బాల్ ఆన్లో ఉంది. ఇప్పుడు నేను పంప్ ఆన్ చేస్తున్నాను. డిపెండింగ్ ఆన్ గ్లాస్ ఇండికేషన్ మనం ఇది బయటికి పెట్టేయాలి. ఇది మనం నీళ్ళు ఏమైతే ఉందో ఇది మేము బయటికి పంపించాలి. ఈ గ్లాస్ ఇండికేటర్లో సాఫ్ వాటర్ వచ్చేసిందంటే ఆఫ్ చేసి బ్యాక్ వాష్ నుంచి నంబర్ 3కి పెట్టాలి. నంబర్ 3 ఏమంటే రిన్స్ ఏమంటే మన ఎక్విప్మెంట్లో ఈ ఫిల్టర్ ట్యాంక్లో ఏమైతే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో అవి మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను ఇది నంబర్ 3లో పెట్టాను. బ్యాక్ వాష్ లైన్ బాల్ ఆన్ ఉంది. ఇప్పుడు పంప్ ఆన్ చేస్తే మళ్ళీ ప్రెషర్ వచ్చింది, మళ్ళీ వాటర్ బయటికి వెళ్తున్నాయి. వాటర్ ఇప్పుడు సాఫ్ అయింది. పంప్ ఆన్ చేసేసాం. నంబర్ 3 నుంచి నంబర్ 1. ఇప్పుడు మేము ఏమేమి చేసామంటే నంబర్ 2 అంటే బ్యాక్ వాష్లో ఏమైంది, మన ప్లంబింగ్ లైన్స్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ టు ఫిల్టరేషన్ రూమ్ టు ఎగ్జిట్ అన్ని ప్లంబింగ్ లైన్స్ సాఫ్ అయిపోయినాయి. ఈ సాఫ్ అయిన తర్వాత